హాయ్ అండి. అసలే చలికాలం. సాయంత్రం అవగానే ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుందా? చికెన్ పకోడీ చేసుకుందాం రండి. ముందుగా కేజీ చికెన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి. క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి వాడతామండి. దీని తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న గరం మసాలా కోసం డిస్క్రిప్షన్లో చూడండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని చిన్నగా తురిమి పెట్టి కొత్తిమీర వేసుకున్నాక చివర్లో అరచెక్క నిమ్మకాయ రసం. ఈ నిమ్మకాయ రసం వల్ల క్రిస్పీనెస్, ముక్క కరుకునెస్, లైక్ సాఫ్టీగా మైల్డ్గా బాగుంటుంది అనమాట. లాస్ట్లో అంతా కలుపుకున్నాక ఒక ఎగ్ వేసుకొని అంతా కలుపుకొని ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్కి టైం ఇవ్వండి. బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మినిమం 3 to 4 hours ఉంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్. నేను ఆఫ్టర్నూన్ కలుపుకొని పెట్టుకున్నాను, ఈవినింగ్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ముక్క ఎలా అయిందో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకొని విడివిడిగా ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాత్రం ముక్క అనేది క్రిస్పీగా క్రంచీగా అవుతుంది, బట్ లోపల అనేది ఉడకదు. వెంటనే కలపొద్దండి. ఇలా వేసుకున్నాక ఒక 2 minutes ఆగి కలుపుకోవాలి, లేదంటే ముక్కకు పట్టిన ఉప్పు కారం అంతా వెళ్ళిపోతుంది. చూడండి వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.